మన స్టాండ్ ఏంటి, ఇండియా పరిస్థితి ఏంటి, దానికి సంబంధించి ఇప్పుడు మనం చూడబోతున్నాము. చైనా పాక్ల దగ్గర హైపర్సోనిక్ లాంటి అడ్వాన్స్డ్ మిసైళ్ళు ఉన్నాయి. అంటే ధ్వని వేగం కంటే ఒక 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే మిసైళ్ళు ఇవి. మొన్న ఇజ్రాయెల్ మీద ఇరాన్ ప్రయోగించినవి కూడా ఈ తరహా క్షిపణులే. ఈ నేపథ్యంలో శత్రు దేశాల నుంచి మన భారత్ను కాపాడుకునేందుకు మన దగ్గర ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎస్, చైనా మిసైళ్ల సామర్థ్యం ఏంటో ఒక్కసారి చెక్ చేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. చైనా హైపర్సోనిక్ మిసైళ్ళు ఉన్నాయి దాని దగ్గర. DF-17 దీని పరిధి 1600 కిలోమీటర్లు. అలాగే DF-21, DF-26 IRBMలు. వీటితో భారత భూభాగంలో ఎక్కడైనా సరే దాడి చేయొచ్చు. DF-ZF హైపర్సోనిక్ గైడెడ్ వెహికల్, దీని పరిధి 2000 కిలోమీటర్లు. స్టార్కీ స్కై 2 అణు సామర్థ్యం ఉన్న హైపర్సోనిక్ మిసైల్స్ అవి. ఇక పాక్ మిసైల్ విషయానికి వద్దాం. బాబర్ క్రూయిజ్ మిసైళ్ళు ఉన్నాయి పాక్ దగ్గర, 700 కిలోమీటర్లు వాటి పరిధి. ఘోరీ, షహీన్ బాలిస్టిక్ మిసైల్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక చైనా పాక్ల మిసైళ్ల సామర్థ్యాన్ని చూసాం కాబట్టి వాటి నుంచి భారత్ను ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాపాడుతుందో అది కూడా చూద్దాం. ప్యాడ్ అంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్. ఇది వాతావరణానికి అవతల శత్రువుల మిసైళ్లను నేల కూలుస్తుంది. ఇక రెండవది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. శత్రువుల మిసైళ్లు వాతావరణంలోకి ప్రవేశించాక ఇది ఎదుర్కొంటుంది. వీటికి బాలిస్టిక్ మిసైళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఉంది. సో మొదటి అంచెలో ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఉంటుంది. దీని రేంజ్ 30 కిలోమీటర్లు. ఇక బరాక్ 8 మిసైల్ సిస్టము. ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. శత్రు విమానాలు, మిసైళ్లు, హెలికాప్టర్లు, UAVలను కూల్చేస్తుంది. దీని పరిధి ఒక 70 కిలోమీటర్లు. ఇక ఇండియా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దీన్ని డెవలప్ చేశాయి కూడా. ఇక S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది బ్యాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్లను ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థను కలిగి ఉంది. 400 కిలోమీటర్ల దూరంలోనే శత్రు మిసైళ్లను ఇవి పసిగట్టి పడగొడతాయి. 30 కిలోమీటర్ల ఎత్తులో 8 మిసైల్స్ని ఎంగేజ్ చేస్తాయి. మన దగ్గర 3 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. ఒక స్క్వాడ్రన్లో 72 లాంచర్స్ ఉంటాయి. 384 మిసైళ్లను మనం ఏకకాలంలో వాళ్ళ మీద ప్రయోగించవచ్చు.